శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివాన్ లహర్లో ఈరోజు మనం 8వ శ్లోకానికి వచ్చాం. 8వ శ్లోకం. యథా బుద్ధి సుక్తౌ రజతమితి కాచాస్మని మణిః జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవ భ్రాంత్యా భజతి భవధన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. యథా బుద్ధి సుక్తౌ రజతమితి కాచాస్మని మణిః జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవ భ్రాంత్యా భజతి భవధన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్య గారు ఆ శివుణ్ణి మనకు అప్పటి ఆయన కాలం నుంచి ఇప్పటి కాలం వరకు ఉండే పరిస్థితి గురించి, మన మానవుల్లో ఉండే బలహీనత గురించి చక్కగా ఎత్తి చూపిస్తున్నారు ఆ మహాదేవుడైన శివుడికి ఈ స్తోత్రం ద్వారా, ఈ శ్లోకం ద్వారా. చివరి వాక్యం మహాదేవేశం మహాదేవా ఈశం. మహాదేవా, ఓ మహాదేవా. మహాదేవుడు అంటే దేవతలకే దేవుడు, అంటే సర్వ దేవతలకు మూల కారణమైన వాడు ఆ పరమాత్మ. కాబట్టి అందరి దేవుళ్లకు మూల కారణమైనటువంటి ఓ దేవా, మహాదేవా. ఈశం, ఈశం ఈ విశ్వాన్నంతా శాసించేవాడు, శాసనకర్త. ఆయన నడిపిస్తున్నాడు. ఆయన చెప్పిన శాసనం ప్రకారమే ఈ విశ్వం అంతా నడుస్తోంది. త్వాం నిన్ను, మనసిచ మనసులో, నమత్వా నీ గురించి అనుకోకుండా, పశుపతే నువ్వెవరివి? పశుపతివి. పశుపతివైన ఓ శివ నీ గురించి జడజనో, థర్డ్ లైన్ లాస్ట్లో జడజనో. జడజనో అంటే అజ్ఞానంతో కూడినటువంటి వాళ్ళు, మూర్ఖులైన వాళ్ళు, మానవులు ఏం చేస్తున్నారయ్యా అంటే నమత్వా పశుపతే, నమత్వా నిన్ను తలుచుకోకుండా, పశుపతే పశువులకు పతివి. ఏ పశువులు? ఎవరి పశువులు? మేమే పశువులం. ఎట్లా పశువులము? అహంకారము, మమకారం అనే ఒక తాళ్ళు పాసాలు వేసి కట్టబడ్డాం. దేనికి? సంసారం అనే ఒక గుంజకి. అటువంటి మమ్మల్ని మేము పశువులం. అటువంటి వాళ్ళందరికీ పతివి కాబట్టి పశుపతి, ఓ పశుపతి. జడజనో మూర్ఖులమైన మేమంతా ఏం చేస్తున్నామయ్యా అంటే, ఎలా ఉన్నామంటే తండ్రి, ఎలా ఉన్నామో చెప్తున్నాడు. లోకంలో ఉండే మానవుల తీరు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. యథా బుద్ధి సుక్తౌ ఏ రీతిగా అంటే, యథా ఏ రీతిగా ఉన్నారు మనుషులు అంటే, బుద్ధి వాళ్ళ బుద్ధి ఎలా ఉందంటే, సుక్తౌ రజతమితి. సుక్తౌ ఎలా అనుకుంటున్నారంటే, సుక్తౌ అంటే మన ముత్యపు చిప్ప. ముత్యపు చిప్ప లోపల ముత్యం ఉంటుంది. ముత్యం పైన చిప్ప వెండిలాగా మెరిసిపోతుంటుంది. ఆ ముత్యపు చిప్పను చూసి రజతమితి, రజతం అంటే వెండి అనుకుంటున్నారు. ముత్యపు చిప్పను చూసి దాంట్లో ఉండే ఆ తెల్లని కాంతిని చూసి అది వెండి అనుకుంటున్నారయ్యా మా మూర్ఖ జనులు. కాచాస్మని మణిః, కాచాస్మని గాజు ముక్కను చూసి అదే మణి అనుకుంటున్నారు, వజ్రం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? గాజు ముక్కను చూసి
అదే వజ్రం మణి అనుకుంటున్నారు. జలే పైష్ఠే క్షీరం, జలే జలం, పైష్ఠే క్షీరం, పైష్టం అంటే జలంలో నీటిలో, పైష్టం అంటే పిండి, అంత నానా పిండ్లన్నీ కలిపేసి పాలల్లో ఇస్తే అవే పాలు అనుకుంటున్నాం, క్షీరం పాలు అనుకుంటున్నాం. ఇప్పటికీ జరుగుతోంది ఈ విషయం. క్షీరం భవతి మృగతృష్ణ సుసలిలం, మృగతృష్ణ అంటే ఎండమావిని చూసి సలిలం నీరు అనుకుంటున్నాం మేము. అలాంటి జడజనులమైన మేము ఇలా అనుకుంటున్నాం. లోకంలో ఉండేవన్నీ కనిపించేవన్నీ యథార్థానికి ఎలా ఉన్నాయి? ముత్యపు చిప్ప వెండి కాదు, కానీ వెండి అనుకుంటున్నాం. అలాగే గాజు ముక్క నిజమైన మణి కాదు, కానీ మేము మణి అనుకుంటున్నాం. అలాగే పాలు చూచి నిజమైన పాలు అనుకుంటున్నాం, కానీ అవి పిండి, నానా పిండ్లు కలిపిన పాలు అవి, కానీ మేము పాలు అనుకుంటున్నాం. మృగతృష్ణాసు, ఎండమావిని చూసి అదే నీటి యొక్క ఉండేటువంటి సరస్సో నదో ఏదో అనుకుంటున్నాం మేము. నిజానికి ఎండమావిలో నీరుండదు, కానీ మేము అదే అనుకుంటున్నాం. అట్లాగే ఇలా అనుకున్నట్టే మేము ఇంకో మాట కూడా అనుకుంటున్నాం మేమంతా. ఏమని? తదా దేవభ్రాంత్యా భజతి భవదన్యం. స్వామి, తదా దేవభ్రాంత్యా, మిగతా దేవుళ్ళందరినీ చూచి వీళ్ళు దేవుళ్ళు, దేవభ్రాంత్య, మిగతా దేవుళ్ళందరినీ కూడా నిజమైన దేవుళ్ళని భజతి, మేమందరం పట్టుకొని భజన చేస్తున్నాం. భవధన్యం, నీకంటే ఇతరమైన దేవతలందరినీ పట్టుకొని వీళ్ళంతా దేవతలు అనుకుంటున్నాం మేము. అలా ఉంది మా పరిస్థితి. ఏ విధంగా అయితే ఆ ముత్యపు చిప్పను చూసి వెండి అనుకుంటున్నాము, ఏ విధంగా అయితే గాజు ముక్కను చూసి మణి అనుకుంటున్నాము, పిండ్లు కలిపిన నీటిని పాలనుకుంటున్నాము, మళ్ళీ మృగతృష్ణను చూసి ఎండమావిని చూసి నీళ్ళు అనుకుంటున్నాము, ఆ విధంగానే ఇతర దేవతలందరినీ కలిపి మేము నిజమైన దేవుళ్ళు అనుకుంటున్నామయ్యా. నీవు కాకుండా మిగతా దేవుళ్ళందరినీ కూడా దేవుళ్ళు అనుకుంటూ భజన చేస్తూ కాలం గడిపేస్తున్నాం. ఇది మా పరిస్థితి. ఇలా ఉంది లోక పరిస్థితి అని చక్కగా వివరించేశారు ఆదిశంకరాచార్యులు గారు. నిజానికి ఆయన 8వ శతాబ్దం వాడు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఏం మార్పులు లేవు, అదే పద్ధతిలో ఉన్నాం. పరిస్థితి అట్లా ఉంది. ఎందువల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. దొంగ బాబాలు పెరిగిపోయారు, మనకు అట్రాక్షన్స్ పెరిగిపోయినాయి. ఈ మంత్ర ఉపాసన చేస్తాము, మీకు మోక్షం ఇస్తాము, మేమే దేవుళ్ళని ప్రకటించుకునే బాబాలు ఎక్కువైపోయారు. మాకు అన్ని సిద్ధులు వచ్చేసాయి, మీకు అన్ని కోరికలు తీరుస్తాము, మేమే దేవుళ్ళు అని ప్రకటించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నిజానికి దేవుళ్ళంటే ఎవరు అసలు అనే విషయాన్ని కూడా ఆలోచించలేని స్థితిలో, మూర్ఖత్వంలోకి, జడజనులంటే అజ్ఞానంలో పడిపోయాం. అంటే మాకు మూర్ఖత్వంగా ఉంది. మేము ఒకరు చెప్తే వినము, మేము చేసేది కరెక్ట్ అనేవాళ్ళం. అది జడజనం అంటే దేవుళ్ళే వచ్చి మేము దేవుళ్ళం అని చెప్పినా కూడా మేము నమ్మము. ఎందువల్ల? మేము భ్రాంతిలో ఉన్నాం. అది అసలు విషయం. మేము తదేవ భ్రాంత్యా, మేము భ్రాంతిలో ఉన్నాం. నువ్వే వచ్చి నిలబడి నేను దేవుణ్ణి అసలు అంటే మేము నమ్మం. ఎందుకంటే మేము అంత బాగా ఇతర దేవతను చూసి వాళ్ళే దేవుళ్ళు అనే లెక్కలో మేము ఉన్నాం. మా పరిస్థితి. ఒకవేళ కాదంటే వచ్చి వాదిస్తాం, పట్టడానికి కూడా సిద్ధపడతాం. అట్లాంటి మూర్ఖత్వంతో మేమంతా ఉన్నాం. ఇదే ఈ లోకంలో ఉండే పరిస్థితి అని పరమాత్మకు చెప్తున్నాడు. ఎవరు? ఆదిశంకరాచార్యులు. చూడండి ఎంత చిత్రంగా ఉందో. ఇప్పటి పరిస్థితులకు అద్దం పడుతోంది ఆయన చెప్పిన శ్లోకం, ఆయన చెప్పిన విషయం. ఎంత చక్కగా చెప్తున్నాడు. నిజమే, ముత్యపు చిప్ప నిజానికి చూస్తే వెండి కాదు, కానీ అది వెండి అనుకుంటున్నాం, భ్రమపడుతున్నాం. అలాగే గాజు ముక్క నిజంగా చాలామంది ముత్యాలని చెప్పి మళ్ళీ రత్నాలని చెప్పేసి గాజు ముక్కలే ఇచ్చేస్తున్నారు. పాపం తెలియని వాళ్ళంతా కొనుక్కుంటున్నారు కూడా. అలాంటి పరిస్థితి ఉంది, లోకంలో ఉంది, ఇప్పటికీ ఉంది అది. కాబట్టి నిజమైనవేవో నకిలీవేదో మనకు తెలియదు, వాడేస్తున్నారు అంతే. కాబట్టి
కాచాస్మని మణి, కాచాస్మని గాజు ముక్కలను తీసుకొచ్చుకొని అవే నిజమైన మణులు అనుకుంటున్నాం మేము. అలాగే జలే పైష్టే క్షీరం, ఇప్పుడు పాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని రకాలుగా కల్తీ జరిగి ఎన్నెన్నో పిండ్లు కలిపి రకరకాల పాలు, అవి ఎప్పటి నుంచో ఉంటాయి, ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటున్నాయి విచిత్రంగా. చెడిపోయిన పదార్థాలు ఏమేమి వేస్తున్నారో మనకు తెలియని కూడా తెలియదు అసలు. అలాంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది, అప్పటికీ ఉంది. అప్పుడు వాళ్ళు ఇంకా ఉత్త పిండి కలుపుకున్న పాలు, దాన్నే పాలు అని చెప్పారట. కానీ మనం నిజంగానే ఇప్పుడు అన్ని పిండ్లు కలుపుతున్నా అవే పాలు అనుకొని తాగుతున్నాం కూడా. కాబట్టి జలే పైష్టే క్షీరం, ఆ జలము కలిపిన పైష్టే అంటే పిండి, ఆ పిండిని క్షీరం పాలు అనుకుంటూ భవతి అని చెప్పి అయ్యాయి అనుకొని మృగతృష్ణ సుసలిలం, మృగతృష్ణ ఎండమావిని చూసి ఆ నీళ్లు ఉండేటువంటి జలం ఉండే జలాశయం అనుకొని భ్రమపడుతున్నాము. ఆ విధంగానే తథా దేవభ్రాంత్యా, దేవతలు అనే భ్రాంతిలో భజిస్తున్నాం. ఎవరిని? భవధన్యం, నీకంటే ఇతరమైన దేవతల సమూహాన్నంతా కూడా మేము ధ్యానం చేస్తున్నాం, భజిస్తున్నాం, సేవిస్తున్నాం, ఆశ్రయిస్తున్నాం. కాబట్టి జడజనో, వాళ్ళంతా ఎవరు ఆశ్రయించే వాళ్ళంతా ఎటువంటి వాళ్ళమంటే మేము జడజనో, అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళం, మూర్ఖులం, అటువంటి వాళ్ళం మేము. కాబట్టి నీవే దేవతలకు దేవుడవేని, దేవతలకు అందరికీ మూలమైన వాడవని, విశ్వాన్ని శాసించేవాడవని, నీ కనీసం మనసులో కూడా నేను తలుచుకోకుండా కాలం గడిపేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. ఇది భూలోకంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి అని చెప్పి ఆనాటి కాలం విషయం చెప్పినా ఇది ఈనాటికి సత్యమే. ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా ఆదిశంకరాచార్యులు? ఎందుకు చెప్పాల్సి వస్తుంది అసలు అంటే, దేవతలు అనే వాళ్ళందరికీ శక్తి ఎవరిస్తున్నారు అసలు? మూలమైన మన, అందుకనే ముందే సౌందర్య శివశక్త్యాయుక్తో అని చెప్పేశారు. ఈ శ్లోకంలో కూడా కళాభ్యాం చూడాలంకృత, అందరి దేవతలకు శక్తి ఇచ్చేదే వాళ్ళిద్దరు, శివశక్తులే ఇవ్వాల్సిందే. వాళ్ళ శక్తితోనే నడుస్తున్నారు మిగతా దేవతలంతా కూడా. అంటే నీ కంటికి కనిపించకుండా ఉండే దేవతలకే, వాళ్ళకే శక్తి ఇస్తున్న వాడు అసలైన దేవుడు, మహాదేవుడు. అటువంటిది ఇక భూమి మీద మనలాగా పుట్టి మనలాగా రక్త మాంసాలతో ఉన్నవాళ్ళు, మనలాగా మరణం అనేది ఉన్నవాళ్ళు మేము దేవతలం అంటే మనం నమ్ముతున్నాం. నమ్మడం కూడా కాదు, వాళ్ళని ఆరాధిస్తున్నాం, అన్ని పనులు చేసేస్తున్నాం. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అంటే ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ఇది కొనసాగుతోంది. అందుకే చెప్తున్నాడు, ఓ మహాదేవా, నువ్వు దేవుళ్ళకు దేవుడివి అంటే దేవతలు రావాలంటే నీలోంచి దేవతలు బయటకు వచ్చారు. అటువంటిది ఆ దేవతలను వదిలేశాం. కానీ మిగతా వాళ్ళు కొత్తగా మాలాగా మనుషులాగా పుట్టిన వాళ్ళ గురించి వాళ్ళనే దేవతలు చేసేసి మేము పూజలు చేసుకుంటున్నాం. అయినా వాళ్ళు చెప్పింది మేము నమ్ముతున్నాం కూడా. ఎంత ఈజీగా నమ్ముతున్నామంటే ముందు ఎగ్జాంపుల్స్ చెప్పేశాడు. ఎంత ఈజీగా నమ్ముతున్నామంటే ముచ్చప చిప్పని తీసుకొచ్చి ఇదే వెండి అంటే నమ్మేస్తున్నాం. అలాగే గాజు ముక్కలు తీసుకొచ్చి మంచి రత్నాల్లాగా స్థానబట్టి చేస్తే అదే నిజమైన రత్నం అని మేము భావిస్తున్నాం. అలాగే పాలు తీసుకొచ్చి పాల్లో అంతా కల్తీ చేసి ఏమో పిండి వేసి కల్పిస్తే అవే నిజమైన పాలు అనుకుంటున్నాం. అంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయినాం మేమందరం కూడా. కాబట్టి అసలైన దేవతవు నీవని, నీలో నుంచి అందరు దేవతలు వచ్చారని, వాళ్ళ వల్లే మీ వల్లే విశ్వం జరుగుతోందని అనే ఒక ఆలోచన కూడా లేకుండా మేము ఇదాగ ఉన్నామయ్యా పశుపతి. అందుకనే పశుపతి అన్నాడు. పశువులమైన మేము పశువులకున్న పరిస్థితి కూడా లేకుండా, పశువులు కూడా చూడండి ఒక టైం ప్రకారం తింటాయి, వాటికి వాసన చూసి నచ్చకపోతే వదిలేస్తాయి అవి. కానీ మేము వాసన చూసి కూడా కనిపెట్టలేము, అంత మూర్ఖులం అయిపోయాం. నువ్వు మామూలు పశువులకు పతివి కాదు, మాకు పతివి. కాబట్టి నీకు విన్నవించుకుంటున్నాను, ఈ దౌర్భాగ్యం నుంచి బయటపడేవయ్యా. ఎందుకంటే నిజమైన వాడి నిన్ను పట్టుకుంటే మాకు ఏమొస్తుంది? ఇప్పుడు భూమి మీద పుట్టిన వాళ్ళందరూ మోక్షం ఇవ్వగలరా? ఇవ్వలేదు. దేవుళ్ళని వాడు ఎంత చెప్పుకున్నా వాళ్ళకే మోక్షం లేదు, మనకేం మోక్షం ఇస్తారు వాళ్ళు?
ఇవ్వలేరు. కాబట్టి మిగతా దేవతలుగా వాళ్ళు చలామణి అవుతున్న ప్రపంచంలో వాళ్ళు మాత్రం ఎప్పటికీ మోక్షాన్ని ఇవ్వలేరు. వాళ్ళకే మోక్షం సంపాదించుకోవడం కష్టమైన విషయం అసలు. కాబట్టి మోక్షం ఇచ్చే దేవుడు ఎవరు? స్వామి మహాదేవుడే, ఆయన నివాసందే. ఎందువల్ల? విశ్వాన్ని పరిపాలన చేసేవాడు ఆయన, శాసించేవాడు ఆయన, విశ్వంలో ప్రతి కదలికకు మూలమైన వాడు ఆయన. కాబట్టి ఆయన ఒక్కడే చేయగలడు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా చేయగలరా? చేయలేరు. అందుకనే ఈ విషయాన్నే పరమేశ్వరుడికి విన్నవించుకుంటూ మనకు సందేశం ఇస్తున్నాడు. మీరందరూ ఇలాంటి మూర్ఖత్వంలో ఉన్నారు. శివుడు ఎట్లాంటి వాడు అనుకుంటున్నారు? ఈ విశ్వాన్ని శాసించేవాడు, విశ్వానికి మూలమైన వాడు, నీ ఓగులు చూచేవాడు, నీకు మోక్షాన్ని ఇచ్చేవాడు ఆయన తప్ప మిగతా మనలాగా పుట్టిన మానవులంతా ఇవ్వలేరు. వాళ్ళ దేవతను ప్రకటించుకోవచ్చుగాక, వాళ్ళే భ్రాంతిలో ఉన్నారు. మేము దేవుళ్ళం అనే భ్రాంతిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భ్రాంతిలో పోయి మనం వాళ్ళకి సహకరిస్తున్నాం తప్పితే నిజానికి వాళ్ళు దేవతలు కాదు. ఈ విషయం మేము పశువులమైన మాకు తెలియడం లేదయ్యా, మహాన్ బావా మాకు జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఆది శంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా. ఇది మనకు శివానంద లహరిలో 8వ శ్లోకంలో చెప్తున్న విషయం ఆది శంకరాచార్యులు.